హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా వర్క్ వచ్చేసి మహారాష్ట్రలో వేసినాం. ఇది ఎన్సీసీ ఫుడ్ కంపెనీ. మొత్తం వేసేసాం పైనుంచి కింద వరకు, అక్కడి నుంచి ఇక్కడ వరకు పారాలు వస్తున్నాయంట. ఫుడ్ ఇది మనోడు జాయింట్ ఇస్తుండో చూపిస్తావు. జాయింట్ ఇస్తుండు నా పక్క రాక నీ పక్క వస్తారా? ఏదో ఎలా రావాలా? మొత్తం వేసేసారు. ఇదొక్క లైన్ ఆగిపోయింది. ఫుడ్ కంపెనీ మొత్తం అంటే మన చిప్స్, బిస్కెట్స్ అవన్నీ అయితే రెడీ అవుతాయి ఇక్కడనే. కొత్త కంపెనీ ఇది, అన్ని మిషన్స్ ఉన్నాయి అన్నమాట. అది చిప్స్, ఇది చిప్స్, అది చిప్స్, అది బిస్కెట్లు, అవన్నీ అన్ని కంపెనీస్ అన్నమాట. మనోడు కట్ చేయరంటే పొద్దుగులు కట్ చేస్తుండేడు. ఇక ఓనర్ సాబ్ ఏమో జాయింట్ ఏమంటేనే గంటలు జాయింట్ ఇస్తుంది. ఎప్పుడైనా అలాగెత్తంట్రా చూడు, పట్టుకొని జాయింట్ అయినాయి. కింద ఓడి పట్టుకోలేదు, నిలబడి జాయింట్ కింద పడితే అంతే సంగతులు. ఆడు కట్ చేయరా అంటే ఏ కన్ను కట్ చేస్తున్నా అని తెలియదు. అంతలే కానీ ఎక్కితే అలా కొత్త అరే క్రాస్ వచ్చేసారా? అది ఇటు వచ్చిండు. ఇలా పోతున్నాడు, తిరుగుతున్నాడు మీరు. ఒరే ఇలా తగ్గొడిసేవారు. అరే పగలా కింద తగ్గొడ పైకి ఇలా వెళ్ళేవరా? కొంతైనా కొట్టుకొచ్చావు కరెక్టే. కొన్ని నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఉంటుంది నా దగ్గర. ఏంటి సార్ అది? వెయిట్ నీకేంద్రీ మొత్తం ఇవాళ ఎట్లా అవుతుంది? కావాలని చేద్దాం కాకపోతే ఏం పని ఇది? అక్కడ దాకా జాయింట్ తిన్నం కోసుకుంటాడు ఎవడన్నా. ఇది తీసుకో దిగన జాయింట్. గీర్ అంటే ఏంది? బుర్ర పని నా కూడా కల చేర్చాడు. నువ్వు ఎక్కడ దాకా తెచ్చు అక్కడ దాకా నా మూల దగ్గర అక్కడ నుంచి చూడు లెవెల్ చూడు. ఎడుకో ఇక్కడ అక్కడ నుంచి కిందకి వెళ్ళాలా? ఇలా తిరుగుతున్నాడు వచ్చేసి లెవెల్ చేస్తున్నాడు అంట. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను, ఫేస్ కనిపించదే? కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాం. అరే ఫస్ట్ అది కట్ చేసుకోరా. మళ్ళీ కొన్ని కట్ చేసుకో. అది అటు కట్ చేసి తర్వాత జాయింట్ నీకు అర్థమవుతుంది. లేకుంటే మళ్ళీ కట్ చేస్తావు జాయింట్ ఇచ్చినాక. కంగారు అస్సలు పని చేయదు. ఓనరు మా ఓనర్ కదరా, ఓనర్ జాయింట్ ఇస్తుండు. ఎలా ఉన్నాయా రా? తిన్నోనే అవును అవును, మరి ఇంటికాడు అవును పని చేయవు. కానీ మనకి అర్థమవుతుంది. 90 ఇయర్స్ ఇంకేం అర్థమవుతుంది. 90 ఒక చేతి కాదు, ఒక చేతితో గుంజుకొని పోతుండా లాడరు. కాదు ఈ అమ్మాయి అడవిలో ఉంది, నాకు 98 దొరికింది.
ఎంత 90 అంత సిగ్గుపడుతున్నావు ఎందుకురా? ఓనరు కాదు, నువ్వు అట్టెట్ట తోలినావు మరి ఆయన ఊరికి. మొత్తానికైతే ఇది వర్క్ కంప్లీట్ చేసేసినాం. పైన పైన కనిపిస్తుంది చూడండి, అదంతా అంతా వేసేసినాం. చూపిస్తా. 2 days పట్టింది వర్క్ అయిపోయింది. ఇంకా చూపిస్తా. ఈయన ఓనర్, ఈ కాంట్రాక్ట్ ఓనర్ అయినా మొత్తం వేసి పారేసిండు చూడండి. మొత్తం అక్కడ దాకా ఫినిషింగ్ అయిపోయింది. అంతా అయిపోయింది. 52,000 ఎస్ఎఫ్టీ మొత్తం వేసేసినాం. ఇది మన ఫుడ్ కంపెనీ అనమాట, ఎన్సీసీ ఫుడ్ కంపెనీ. ఎందులో లేస్ ప్యాకెట్లు, చిప్స్, కూల్ డ్రింక్స్, మన యాపిల్, ఆరెంజ్, మౌంటైన్ డ్యూ అవన్నీ రెడీ అవుతాయి అన్నమాట. ఇక ఇది మన నెట్టు, దాని మీద కూర్చోకుండా మొత్తం వేసేసినాం అనమాట. ఇదంతా ఎక్కడెక్కడ వేసినా చూపి ఒకసారి. మొత్తం కట్ చేసేయాలని చాలా డేంజర్, అయినా సరే బిస్ చేసాం. పొడి మొత్తం చూడు, ముక్కలు కట్ చేసి మొత్తం అదంతా చేయాలని మాటలు కాదు, అది బాగా చేయాలి. అలా దర్శనం వస్తుంది. ఇది మొత్తం వేసేసింది. ఇది దేని పర్పస్ మీద వేసినావు దీన్ని? ఇందులో పవర్ రాకంట కంపెనీ ఏంటి? కంపెనీ ఫుడ్ కంపెనీ అంటే ఏమేమి తయారైతే? ఇందులో బిస్కెట్లు, తర్వాత కూల్ డ్రింక్స్ ఇవన్నీ తయారవుతాయి. ఇక కూల్ డ్రింక్స్ మొత్తం కంపెనీ సప్లై అవుతాయి. సంబంధించింది ఇది కంపెనీ అన్నమాట. మొత్తానికైతే వర్క్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఎర్రిగా ఆడు చూడు ఎట్లా కూర్చుండో. అరే నీ ముఖం చూపిరా, ఆడు ముఖం చూపిరా అంటే ఆడు చూపిస్తలేడు. ముఖం చూపిరా చూపిస్తలేడు. ఈయన ఓనరు వేసిండు గట్టిగానే బిల్లు. ఎంత 5 లక్షల బిల్లు వేసిండు. ఇంకొక 2 కంపెనీలు ఉన్నాయి, మళ్ళీ రావద్దు వీడికి. ఫుడ్ ఎట్లుంది తెలుసా? 3 రోజులు పప్పు పెట్టిండే మాకు. 3 రోజులు వరుసగా, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఇది పోతే అమరావతి కాదు, నందిగామ అమరావతి, ఇటు సాలూరు, ఆదిలాబాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం ఇటు పోతాం. ఇటేమో మన ఎన్సీసీ ఫుడ్ కంపెనీ ఉంది. ఇటు కూడా మేము పోయింది ఇటు, ఈ రూట్కి. సలోడ ఇది ఓనర్ బిడ్డే. ఇదేమో అలా శిశువు, గురువు శిశువు. ఈ శిశువు కోసం 3 రోజులు ఉన్నాం ఇంట్లో. ఇదేం పెద్దరాయుడు, అయిపోయిన పని 3 లక్షలు వేసేసిండు గట్టిగా. ఏదో ఒకసారి అది సింగిల్ సీటు, మా డబుల్ సీటు.